శృంగవరపుకోటలో ఇది కేవలం కల్తీ నెయ్యికి సంబంధించిన విషయం కాదని, హిందువుల మత విశ్వాసాలపై నేరుగా జరిగిన దాడి అని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. వైసీపీ హయాంలో టిటిడి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో రసాయనాలతో కూడినటువంటి కల్తీ నెయ్యి వాడకం అంశంపై శృంగవరపుకోట పట్టణ కేంద్రంలోని దేవీ తల్లి ఆలయంలో పూజారుల సమక్షంలో దేవాలయ శుద్ధీకరణ పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్య తిరుమలలో అవినీతి, అధికార దుర్వినియోగం, పరిపాలన వైఫల్యం కారణంగా పవిత్రమైన లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని, ఈ ఘటన హిందూ మత విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచిందని మండిపడ్డారు. వాళ్ళు చెప్తున్న మాటల్ని రికార్డులు చేసుకోవడం అన్ని కూడా మనం అందరం చూస్తున్నాం. దయించి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావాలని మేము ఇవాళ శాంతియుతంగా పెడుతూ, మరి ఇవాళ తల్లి దగ్గర కూడా ఇవాళ ఈ మాటలన్నిటినీ మేము ఏంటంటారు శుద్ధి చేసుకుంటున్నాం. ఇవాళ అతను మాట్లాడిన మాటలన్నీ కూడా శుద్ధి చేసుకుంటున్నాం. ఆ కలియుగ వెంకన్న స్వామికి 8 నెలల కాలం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తండ్రి దగ్గర భక్తులు, ప్రజలు వెళ్ళిన వాళ్ళే చెప్తా ఉన్నారు. గత 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, రావాలంటే భయం వేసేది. మా మీద ఏ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాడా అని కూడా భయపడ్డాం. ఇవాళ స్వేచ్ఛగా వచ్చి తండ్రి దగ్గరికి వస్తున్నాం. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో స్వామివారిని దర్శించుకుంటున్నాం. అదేవిధంగా ఉచితంగా ఈ వెంగమాంబ అన్నసత్రంలో ఉచిత భోజనం కానీ, లేకపోతే క్యూ లైన్లో జరుగుతున్న సదుపాయాలు కానీ అన్నిటినీ కూటమి ప్రభుత్వాలు ప్రజలంతా మెచ్చుకుంటూ భక్తి భావంతో ఆ లడ్డూ మహాప్రసాదం